చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరులిన, మారనిది నీ కృప. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరులిన, మారనిది నీ కృప, మారని నీ కృప నాకు చాలు, మారని నీ కృప నాకు చాలు, చాలు నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. శాశ్వతమైనది జయమిచ్చు నీ కృప, శత్రువును జయించును. శాశ్వతమైనది జయమిచ్చు నీ కృప, శత్రువును జయించును. ఉన్నత నీ కృప నాకు చాలు, ఉన్నత నీ కృప నాకు చాలు, చాలు నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. హల్లెలూయా. దగ్గర అన్ని అధ్యాయంలోనూ, లూకా సువార్తలో రాయబడిన అన్ని అధ్యాయంలోనూ ప్రార్థన అంశం కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రార్థన గురించి పూర్తిగా రాసిన వాడు ఎవరంటే లూకా. అందుకొరకు లూకా సువార్తను ఏమని కూడా పిలవచ్చు అంటే, సువార్త మాత్రం కాదు, అది ప్రార్థన గ్రంథం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. లూకా సువార్త ప్రార్థన సువార్త. గట్టిగా చెప్పండి కూడా దాపరచండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థనలో బలహీనమైపోయి ఉన్నావు, నువ్వు సరి చేసుకోవాలి, నీ బలిపీడ సరిచేయబడాలి. ఈ ప్రార్థన విషయంలో 7 మాటలను బట్టి, సిలువలో పలికిన 7 మాటలు 4 మాటలు ప్రార్థనకి సంబంధించిన మాటలు కాబట్టి, యేసుక్రీస్తు సిలువలో వేలాడుతూ పలికిన ఈ మాటలను బట్టి మొదటిగా నీ మైండ్కి తీసుకొని రావాల్సిన విషయం, నీ మనసులో నిలుపుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ప్రార్థనకి కుంటి చాకులు చెప్పకూడదు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. అందరూ చెప్పండి. ప్రార్థనకి కుంటి చాకులు చెప్పకూడదు. సింహానికి
తుప్పి అంటే చాలా ఇష్టం అంట. ఎందుకంటే దాని మాంసం మెత్తగా ఉంటుంది. ఆ తుప్పిని వేటాడటానికి వెళ్తుంది. దారిలో ఏ జంతువు కనపడినా దాని మీద మనసు వెళ్ళదంట, తుప్పి కోసమే వెళ్తుందంట. తుప్పిని కనిపెట్టేసిందంటే మొదటిగా ఏం చేసి తెలుసా? గొంతును పట్టుకుంటారు. ఎందుకంటే ఈ తుప్పికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పరిగెత్తడం. సింహం కంటే వేగంగా పరిగెత్తేస్తుంది. ఆ వేగాన్ని తగ్గించేది ఏదంటే, వేగాన్ని తగ్గించడానికి అది ఏం చేస్తుందంటే గొంతును పట్టుకుంటుంది. సింహం గొంతును పట్టుకోగానే ఊపిరి ఆడక అది ఏమైపోతుందంటే అలాగ స్లో అయిపోయి పరిగెత్తడానికి చేత కాకుండా సింహానికి ఎర అయిపోతుందన్నమాట, ఆహారం అయిపోతుంది. సాతాను కూడా అదే చేస్తున్నాడు ఈరోజు. నీ వేగాన్ని తగ్గించడానికి, నీ స్పీడ్ను తగ్గించడానికి, ఆత్మీయ యాత్రలో స్పీడ్ను తగ్గించడానికి, సేవకులైతే నీ సేవను బలహీనపరచడానికి ప్రార్థన జీవితం మీద దెబ్బ కొడుతున్నాడు. నువ్వు గ్రహించట్లా. ప్రార్థన చేయకుండా చేస్తున్నాడు. ఒక్కనొకప్పుడు మోకాలు ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఇప్పుడు మోకాలు ప్రార్థన లేదు. తెల్లవారి ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు తెల్లవారి ప్రార్థన మానేశారు. తెల్లవారియే లేచి కొంచెంమంది ప్రార్థన చేసుకుంటారు, ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు. ఈ తెల్లవారి ప్రార్థన గురించి గొప్పగా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బిల్లిగ్రామ్ ఆయన పెద్ద దైవజనుడు. అతను ఏమంటాడు తెలుసా? తెల్లవారుజాము 3 నుండి 5 మధ్యలో చేసే ప్రార్థన శక్తివంతమైనది అంటున్నాడు. గట్టిగా చెప్పండి. తెల్లవారుజాము 3 గంటల నుండి 5 గంటల దాకా చేసే ప్రార్థన శక్తివంతమైనది అంటున్నాడు. దినకరం గారు, ప్రభునందు నిద్రించిన డీజీఎస్ దినకరం గారు ఎంత లేటుగా మీటింగ్ అయిపోయి ఎంత లేటుగా పడుకున్నా తెల్లవారి లేచి 3 గంటలకే లేచి ప్రార్థన చేసుకుంటారంట. గట్టిగా చెప్పండి. ఇదే మాట ఫాదర్ బెర్క్మన్స్ గారు నోటి నుండి విన్నాను. ఆయనకు కొంచెం పెద్ద వయసు అయింది, కానీ తెల్లవారు లేచి ప్రార్థన చేయడం మానరంట. ప్రార్థన చేసుకొని మరలా అలసట ఉంటే ఏం చేస్తారంటే 5 తర్వాత మరలా కొద్దిసేపు పడుకుంటారు, కానీ తెల్లవారి ప్రార్థన మాత్రం ఎప్పుడు మానలేదు అంటున్నారు. కానీ మీలో చాలామంది తెల్లవారి ప్రార్థన మానేశారు. మార్నింగే అందరు లేవకముందే లేచి చక్కగా ప్రార్థన చేసుకున్న మీరు ఇప్పుడు ప్రార్థన మానేశారు. ఉపవాస ప్రార్థన మానేశారు. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. ఇప్పుడు ఏమైంది ఆ ఉపవాస ప్రార్థన? ఎందుకు మానేశావు? కుటుంబ ప్రార్థన ఎందుకు మానేశావు? ఎందుకు నువ్వు మోకారించి ప్రార్థన చేయలేకపోతున్నావు? ఏంటి ఆ కుంటి చాకులో? మోకాలు బాగున్నప్పుడే ప్రార్థన చేయాలి కదా. మోకాళ్ళకు దెబ్బ తగిలితే మనం మోకరించగలుగుతామా? చెప్పండి. ఎంతోమందికి మోకాళ్ళకు దెబ్బ తగిలి మోకరించలేకపోతున్నారు. కొంతమందికి మోకాలు అరిగిపోయింది, మోకరించలేకపోతున్నారు. చేతులు పైకెత్తి ప్రార్థన చేయలేకపోతున్నారు. కానీ దేవుడు నీకు చక్కటి మోకాలు ఇచ్చాడు. ప్రశాంతంగా 1 గంట ప్రార్థన చేస్తే ఎంత బాగున్నావు. ఎందుకు నువ్వు ప్రార్థన విషయంలో ఇంత నిర్లక్ష్యం? నువ్వు ప్రార్థన విషయంలో కుంటి చాకులు చెప్పరాదని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు గద్దిస్తున్నాడు. నేను ఈ గద్దింపుకు నువ్వు లోబడాలి. ఎక్కడైనా ప్రార్థన చేయవచ్చు. ఎందుకు ఈరోజు ప్రార్థన అనే దీపాన్ని సాతాను ఆర్పటానికి ప్రయత్నం చేస్తున్నాడు చెప్పనా? అంచె దినంలో మన ప్రభు రాకడికి సిద్ధపరిచేది ఏదంటే ప్రార్థన. కొట్టండి గట్టిగా చెప్పండి, దినపరచండి. హల్లెలూయా. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం చదవండి. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పెను. నిన్ను దేవుని చిత్తం నుండి తొలగించాలనుకున్నా, నిన్ను పాపములో పడగొట్టాలనుకున్నా, సాతాను పట్టుకుంటున్నా మొట్టమొదటి ఆయుధం ఏదంటే నిన్ను ప్రార్థన లేకుండా చేయడం. నిన్ను పడగొట్టాలంటే డైరెక్ట్గా వచ్చి నీ మీద పడడం, వచ్చి నిన్ను తోసేయడం. మొదటిగా నిన్ను ఏం చేస్తాడంటే
ప్రార్థన చేయకుండా ఆపుతాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు దేవుడు, నువ్వు ప్రార్థన చేయకుండా ప్రార్థన గురించి మాట్లాడకూడదు. అందరూ చెప్పండి, ప్రార్థన చేయకుండా ప్రార్థన గురించి మాట్లాడటం హేయము. ఇది మీకు కాదు, నాలాంటి సేవకులకు. కొంతమంది అంటారు, నాకు ప్లేస్ లేదు మా ఇంటిలో, ఒకే ఒక చిన్న రూము, అందుకొరకు ప్రార్థన చేయలేకపోతున్నాం. యేసు ప్రభు సిలువలో ప్రార్థన చేశాడు, మేకులతో కొట్టబడింది, తలలో ముళ్ళు కిరీటం, చేతులు మేకులతో కొట్టబడ్డాయి, ముళ్ళు కిరీటం. ఇంతటి బాధలు ఏ నరుడు ప్రార్థన చేయలేడు, కానీ యేసు ప్రార్థన చేశాడు. కొట్టండి గట్టిగా, చెప్పడదన్న పరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అద్భుతమైన సత్యాన్ని దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు యొక్క జీవితంలో మనం చక్కగా చూడగలుగుతాం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. లూకాసు సువార్త 5:16 ఎడారిలో ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దయపరచండి. హల్లెలూయా. ఎక్కడ చేస్తున్నాడు? ఎడారిలో ప్రార్థన చేస్తున్నాడు. లూకాసు సువార్త 6:11-12 రాత్రి అంతా ఒంటరిగా కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దయపరచండి. హల్లెలూయా. 40 రోజుల పాటు ప్రార్థనలో ఉన్నాడు యేసయ్య. కొండెక్కి ప్రార్థన చేస్తున్నాడు. గెత్సేమని తోటలో చీకటిలో ప్రార్థన చేస్తున్నాడు. రోదించి కన్నీళ్లతో, మహారోదనతోను కన్నీళ్లతోను ప్రార్థన చేస్తున్నాడు. గెత్సేమనిలో ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా ఒకళ్ళు చెప్పండి. ఒకానొకప్పుడు బలం లేకుండా ఆ రాత్రి ప్రార్థన చేసినప్పుడు తూలిపోయాడు, పడిపోయాడు. అప్పుడు బైబిల్ ఏమంటుందో తెలుసా? దేవదూత వచ్చి యేసును బలపరిచినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కొట్టండి గట్టిగా, చెప్పండి, దినపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. లూకాసు సువార్త 22:43 చూస్తున్నాం. ఒక దేవదూత వచ్చి బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే యేసు ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో ఈరోజు మీరు ఏమి తీర్మానం చేయాలి తెలుసా? నేను కుంటి చాకలు చెప్పను, ప్రార్థనకి కుంటి చాకలు చెప్పను. ఒక ఆవిడకి సంతానం లేదు, 12 yearsగా సంతానం లేదు, 12 సంవత్సరాలుగా సంతానం లేదు. వాళ్ళు భర్త ఇంటి వాళ్ళందరూ ఆమెను అవమానపరుస్తున్నారు. అత్తగారు వాళ్ళు, నీకు పిల్లలు లేరు, నా కొడుకుకు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోని బాధ పెడుతున్నారంట. ఆడ ఒకరోజు ఆ బాధ తడుకులాగా చచ్చిపోతానని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చింది. అమ్మ, దీనికి ఎందుకమ్మా చచ్చిపోవటం? దేవుడి దగ్గర అడిగితే దేవుడు ఇస్తాడు, కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, నీకు సంతానవతి కలుగుతాయి, నువ్వు మాత్రం మంచిగా భక్తి చేయమని చెప్పి ప్రార్థన చేశాను. ఆ నెలలోనే కన్సీవ్ అయింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కన్సీవ్ అయిన 4-5 నెలల తర్వాత నాకు కనపడింది. అమ్మా, ఎలా ఉన్నావు? ఆత్మీయంగా ఎదుగుతున్నావా? ప్రార్థన చేస్తున్నావంటే, అయ్యగారండి ఏం చెప్పను, నాకు కడుపులా నొప్పి వస్తుంది, కూర్చోలేకపోతున్నాను, వంగలేకపోతున్నాను, ఇది 5వ నెల అంట, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అంటుంది. నేను అనుకున్నాను, ఫోన్లో పావం, పిల్లలు పుట్టిన తర్వాత ప్రార్థన చేస్తారేమో అని. 9వ నెలలో కనపడింది. అమ్మా, ప్రార్థన చేసుకుంటున్నావా అంటే, నేను ఇప్పుడు నిండు గర్భిణిగా ఉన్నానండి, కదలలేకపోతున్నాను, మెదలేకపోతున్నాను. నేను అనుకున్న పావం, నిండు గర్భిణిగా ఉన్న వాళ్ళు ఎవరు ప్రార్థన చేయరేమో, పావం, కష్టంగా ఉంటుందేమో, ప్రభా క్షమించండి ప్రభా అని ఊరుకున్నాను. మనసులో ఏమనుకున్నానంటే, రేపో ఎప్పుడో డెలివరీ అయిపోతుంది, ఇంకా ఫ్రీ అయిపోతుంది, ప్రార్థన చేస్తే ఏమో అనుకున్నాను. దేవుడు చక్కటి కుమారుని ఇచ్చాడు. పేరు పెట్టడానికి కోసం చర్చిలో పేరు పెట్టమని చెప్పి వచ్చింది. అప్పుడు అడిగాను, అమ్మా ఇప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? ఏం ప్రార్థన అండి, ఈ పిల్లోడు ఇంక 24 గంటలు ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు కూడా నేను ఏమనుకోండి, పెద్ద మనసుతో, పావం పసిపిల్లవాడు కదా, పాలివాళ్ళు కదా, తప్పదేమో అనుకొని ప్రభా క్షమించండి ప్రభా అని ప్రార్థన చేశాను. ఆడ ఒక 1 year తర్వాత మరలా కనపడింది. అమ్మా, ఇప్పుడైనా ప్రార్థన చేసుకుంటున్నావు అంటే, మీరు నా ప్లేస్లో ఉంటే మీకు తెలుస్తుందని అంటుంది. మీరు
నా ప్లేస్లో ఉంటే నా సంగతి ఏంటో మీకు తెలుస్తాయి. మీరు ఇంకా పొడిదాకా ఎప్పుడు చూసినా ప్రార్థన చేసావా అడుగుతున్నారంటే ఇంక నేనేం చెప్పనమ్మా, ఇంక నేను ఎప్పుడు అడగనమ్మా పో. ఎందుకంటే పిల్లలు పుట్టడానికి ముందు ఆవిడ అచ్చం నిన్ను సామ్యుల తల్లి అయిన అన్నాను చూడలేదు, కానీ ఆమెను అన్నలాగా చూశాను. అంత కన్నీటి ప్రార్థన, అంత రోదన. మా చర్చిలో 8-9 గంటలకులా వచ్చి 2 చేతులు ఎత్తి, ప్రభా నా అత్తగారైనా దూషిస్తుంది ప్రభా, నాకు బిడ్డైనా ఇవ్వు, లేకపోతే మా అత్తగారైనా తీసుకెళ్ళిపోండి ప్రభా, నేను ఈ అవమానం భరించలేకపోతున్నాను తండ్రి, ఆమె నన్ను చంపేసినట్టుగా ఉంది ప్రభా, విడాకులు ఇచ్చేయమంటుంది నా భర్తను అని ఏడుస్తా ప్రార్థన చేసేదన్నమాట. కానీ దేవుడు ఆశీర్వాదం వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం మానేసి, ఆ అబ్బాయి నేను అనుకున్నాను వీడు కొంచెం పెద్దోడైపోతే స్కూల్కి పంపించేసి అప్పుడు ఫ్రీగా ఉంటుందేమో, ప్రార్థన చేసుకుంటుందేమో అనుకొని అప్పుడు దాకా మనం మాట్లాడకూడదు. ఆవిడ అనింది కదా, నా ప్లేస్లో మీరు ఉంటే మీకు తెలుస్తా అన్నది కదా, కాబట్టి మనం మాట్లాడకూడదు, నోరు మూసుకోవాలి చెప్పి నోరు మూసుకున్నాను. తర్వాత కనపడింది, అమ్మా మీ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నట్టున్నాడు. అవునండి అయ్యగారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావు అంటే ఇప్పుడు ఇంకొక అమ్మాయి కోసం కనిపెడుతున్నాను. నేను అనుకున్నాను ఈ మనిషి ఇంకా మారదు, ఈ మనిషి మారదు, ఇంతే, ఈమె కర్మ ఇంతే, దీన్ని ఈమెను మార్చడం మన వల్ల కాదు, పో. ఇదే లైఫ్ కొంచెం మందికి. మనందరూ హెచ్చరిస్తున్నాను, ఈ ఉపవాస ప్రార్థన ఇక్కడతో ఆగిపోకూడదు. కుంటి చాకు చెప్పని ప్రార్థన, గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి, కుంటి చాకులు చెప్పని ప్రార్థన జీవితం. రెండవదిగా మనం చూస్తే యేసు ప్రభు ఆ 7 మాటలు 4 సార్లు 4 మాటల ప్రార్థన పూర్వకంగా మాట్లాడుతున్నాడు, ప్రార్థనలో మాట్లాడుతున్నాడు. ఏమని సంబోధించి మాట్లాడుతున్నాడంటే తండ్రి తండ్రి తండ్రి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ ఫస్ట్ మాట చదవండి ఒకసారి. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగను గనుక వీరిని క్షమించుమని చెప్పెను. తండ్రి, హల్లెలూయా. 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. తర్వాత నెక్స్ట్ 6వ మాట, యేసు ఆ చిరకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. తండ్రికి అప్పగించనని రాయబడి ఉంది, తండ్రికి 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను తండ్రి నా చేతికి చూడండి, ఇక్కడ ప్రార్థన అంటే ఏంటంటే మొదటిగా ప్రార్థనలో కుంటిచాక చెప్పకూడదు అన్నాను. రెండవదిగా ప్రార్థన విషయంలో మీరు గ్రహించాల్సింది ఏంటంటే ప్రార్థన అంటే ఏదో రాసుకొని ఏదో మీరు కష్టాలు చెప్పుకొని వెళ్ళటం కాదు. ఇది తండ్రి కుమారుల మధ్యలో జరిగే సంబంధం, రిలేషన్షిప్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇట్ ఇస్ ఎ ఫాదర్ అండ్ చిల్డ్రన్ కమ్యూనికేషన్స్, తండ్రి కుమారుల యొక్క సంబంధం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, అందరూ చెప్పండి. తండ్రి కుమారులకు మధ్యలో జరిగే సంభాషణలో నువ్వు మాట్లాడాలి, తర్వాత తండ్రి నీతో మాట్లాడాలి. గట్టిగా చెప్పండి, కొడతా పరచండి, హల్లెలూయా. ఇదే ప్రార్థన ఇలాగే సాగాలి. నువ్వు తండ్రితో మాట్లాడాలి, తండ్రి నీతో మాట్లాడాలి. పరిశుద్ధ గ్రంథంలో అన్య భాష ఉంది, నానావిధ భాషల వరం ఉంది. అన్య భాష ఏంటంటే మనము దేవునితో మాట్లాడటానికి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడగానే వాడు అన్య భాష మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే దేవుని ఆత్మ మనలోనికి రావటం. కొట్టండి గట్టిగా చెప్పండి, దినపరచండి, హల్లెలూయా. మనలోనికి వచ్చినప్పుడు మన అన్య భాషలు మాట్లాడతాం. ఈ అన్య భాష దేనికోసం అంటే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలో బైబిల్లో రాయబడి ఉంది, అన్య భాష మాట్లాడుతున్న వాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, అందరూ చెప్పండి. అన్య భాష మాట్లాడుతున్నవాడు
దేవునితో మర్మం పలుకుతున్నాడు. నానావిధ భాషలు ఉన్నాయి. ఇది కొరింథీ పత్రికలో రాయబడి ఉంది. ఇది వరముగా ఇవ్వబడుతుంది. సంఘానికి దేవుడు వరముగా దేవుడు ఈ నానావిధ భాషలు ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి పరిచయం. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఈ నానావిధ భాషల యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడటాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. అన్య భాష పరిశుద్ధాత్మతో నిండుకొని నేను ప్రార్థనలో పలుకుతున్న అన్య భాష ఏదైతే ఉందో ఆ అన్య భాష యొక్క సారాంశం ఏంటంటే నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. నేను తండ్రితో మాట్లాడటం. వరముగా ఇవ్వబడుతున్న నానావిధ భాష అన్య భాష వరము యొక్క సారాంశం ఏంటంటే తండ్రి నాతో మాట్లాడుతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నానావిధ భాషల్ని అర్థం చెప్తే అదే ప్రవచనం. ప్రవచనం దేవుడు సంఘముతో మాట్లాడటం. కొట్టండి గట్టిగా చెప్పట్లేదు. హల్లెలూయా. దేవుడు మాట్లాడటమే ప్రవచనం. ఈరోజు చాలామంది ప్రార్థన గదిలోనికి వెళ్ళి వాళ్ళకి ఏ బాధలు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో అది చెప్పేసి వచ్చేస్తున్నారు. అదే ప్రార్థన అనుకుంటారు. తప్పు. ప్రార్థన అనేది తల్లి పిల్లల మధ్యలో జరిగే ఆ సంబంధం, సహవాసం, సంభాషణ. కొట్టండి గట్టిగా చెప్పండి. పరిచయం. హల్లెలూయా. ఈరోజు మీరందరూ ఈ రిలేషన్షిప్లో ప్రార్థన చేయాలి. లూకా సువార్త 11వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మీరు చూస్తే యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్టు అపోస్తలు వాళ్ళు కూడా ప్రార్థన నేర్పించమని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమని ప్రార్థన నేర్పించాడు తెలుసా? స్టార్టింగ్ పరలోకమా తండ్రి. ఎలా సంబోధించాలన్నాడు? తండ్రి అనుకుంటా సంబోధించాలన్నారు. కాబట్టి ప్రార్థనలో మనము రెండవదిగా అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది తండ్రి కుమారుల మధ్యలో జరిగే రిలేషన్షిప్. గట్టిగా చప్పట్లు కొట్టి పరిచయం. హల్లెలూయా. ప్రార్థన అనేది తండ్రి కుమారుల మధ్యలో జరిగే సవాసం, సంభాషణ. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మూడవదిగా ఏంటంటే 7 మాటల్లో 4 మాటలు ప్రార్థన అంశం కనపడుతుంది. ఈ 4 మాటల్లో దేవుని బిడ్డలారా ఇతరుల కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ప్రార్థన అనేది మన కొరకు చేసే విషయం కాదు, ఇతరుల కొరకు చేసే ప్రార్థన. క్షమాపణ కావాలని ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన కోసమా? ప్రభువా వీరిని క్షమించండి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియట్లేదని క్షమాపణ ప్రార్థన ఎవరికి చేశాడు? ఎదుట వాళ్ళకి, శత్రువుల కొరకు, తన చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించి మన్నించి 7 మాటల్లో ప్రార్థన అనే అంశం ప్రాముఖ్యమైన అంశంగా మాకు కనపడుతుంది ప్రభువా. నువ్వు ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చావు కాబట్టి ఈ సిలువలో పలికిన 7 పలుకుల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాము తండ్రి. ఈ సంఘస్థులు ప్రార్థించేవారుగా చేయండి. ఈ గ్రామంలో ప్రార్థన పరులు వచ్చినగాక, అభిషక్తులు వచ్చినగాక. అయ్యా, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ఈ గ్రామ రక్షణ కొరకు రోధించేవారు లేపబడుదురుగాక, విజ్ఞాపన పరులు లేపబడుదురుగాక, దేశ క్షేమం కోసం రోధించి ప్రార్థన చేసేవారు లేపబడుదురుగాక. అటు అభిషేకం దయచేయమని దీవించమని యేసు నామములో ఉజ్జీవరగలని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ పరిచయం. హల్లెలూయా.
డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మా అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.